నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 29.5 కోట్లతో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లు, భూగర్భ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటు చేసే అభివృద్ధి పనులకు బుధవారం గోదావరికని కళ్యాణనగర్ చౌరస్తాలో ఆయన శంకుస్థాపన చేశారు. ఫోటోలకు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్తుయాం చంద్రాం హిరణ్మయీం శ్రియాం ఫలంతీం తృప్తాం తప్రీంతి పద్మవట్మయే శ్రియం చంద్ర మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్నాము ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్. ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి రట్టి విక్రమార్క గారితో నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు రెండు ప్రధానమైన సమస్యలు, ఒకటి గోదావరికని పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగుళాలతో కూడుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రెండవది, ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భద్రత, మేమున్నాము, మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు, జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము గాని మా ప్రభుత్వం గాని వారికి సహకరిస్తా ఉన్నాం. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గాని, అదే విధంగా వారికి వచ్చే నిధుల్లో గాని, లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండెకాయ లాంటిది కనుక నేను మా యువ మిత్రుడు వంశీ గారిని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా ఈ గోదావరికని పట్టణం పెద్దగా అభివృద్ధి చేసే క్రమంలో మరి సెంట్రల్ నిధులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు, చేసి తీరుతాడు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు వారు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ 5 నెలల 6 నెలల కాలయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని 8 నెలల కాలయంలోనే ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉంటే ఓర్వలేక చూడలేక ఈ రోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం. 6 గ్యారంటీలను ఖచ్చితంగా చేసి తీర్తాం. 6 100 106 ఈ రోజు ఆర్థిక పరంగా అతలాకుతలం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఆర్థికంగా మేము ఈ వ్యవస్థను గాడిలో పెట్టి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో మరి అమలు చేసే కార్యాచరణలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం. 2వ తరగతి విద్యార్థినిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడు దెబ్బ తగలడం వలన పాప చెవి నుండి వచ్చిన రక్తం. జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన. హోంవర్క్ చేయలేదని 7 సంవత్సరాల అర్చిత అనే 2వ తరగతి చదువుతున్న పాపను చెంపపై కొట్టిన కుమార్ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. చెవిలో నుండి అధిక రక్తం రావడంతో చికిత్స నిమిత్తం పాపను ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ స్కూలు, ఏ క్లాసు?
ఏమన్నా నీ సార్ ఏమన్నాడు నిన్ను? ఏమైంది కొడితే? గట్టిగా మాట్లాడు. పేరేంటి? మీ చెల్లి ఆమె ఏమైతే ఏమైంది? సార్ పెట్టింది ఎందుకు? ఏమో అది హోంవర్క్ రాయలేదు. ఏం సార్ పేరేంటి? హోంవర్క్ వేయలేదని చెప్పి సార్ చెవు పైన కొట్టాడంట. పిల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్తో చెవంతా అడిగించుకొని ఇట్లా తీసుకొని వచ్చిర్రు. అది బుక్ మీద పడ్డది. ఆమె బ్లడ్ ఆమె బ్లడ్ సార్. ఇంకా కడిగేశారట మొత్తం. ఏం పేరు సార్ పేరు? కుమార్ సార్ అంట. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. నాగర్ కర్నూలు జిల్లా కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా మెడికల్ కాలేజీలో తరగతులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తా ముందు నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు ఆడపిల్లలను ఇలా మోసం చేస్తారని డ్రామా స్కిట్ను ప్రదర్శించారు. సీట్ రాలేదు నాన్న. ఏం పర్లేదమ్మా, మళ్ళీ ప్రయత్నం. నాకు ఎందుకు నమ్మకం, నువ్వు ఎలా అయినా చేస్తావు. నాన్న నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. నాకు తెలుసమ్మా,
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదంటూ జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా జాతీయ మాల మహానాడు సంఘం రామగుండం పట్టణ అధ్యక్షులు మాలెం మధు, టౌన్ అధ్యక్షులు పిట్టల వెంకటి మాట్లాడుతూ ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి ఆ రోజు బ్రిటిష్ వారు మనల్ని విభజించి పాలించినట్టుగా ఇక్కడ దళితులను కూడా విభజించి రాజాధికారం దక్కకుండా రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మారుస్తూ అధికారాన్ని ఉపయోగించి న్యాయమూర్తులను కూడా ఒత్తిడికి గురిచేసి ఎస్సీ ఏబిసిడీకి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో కూడా అంగీకారం లేకుండానే తీర్పు చెప్పించడం అనేది ఎస్సీలను బలహీనపరచడమే అన్నారు. చౌరస్తాలో ఈరోజు మాల మహానాడు సంఘం తరఫున మేము ఈరోజు నిరసన తెలపడానికి క్రిమినలైజేషన్ విధానానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి తెలపడం కోసం ఈరోజు స్థానిక చౌరస్తాలో నిరసన తెలపడం కోసం మేము ఇక్కడికి ఇచ్చేసినాం. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక డైరెక్ట్ సూచన. ఇది అతను చెప్పకుండా వీళ్ళను కోర్టును కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళను కూడా తన అండర్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇట్లాంటి చేపించడం చాలా బాధాకరమైన విషయం. మేము సుప్రీంకోర్టుకు ఎప్పుడు కూడా వాళ్ళ విధానాలను మేము అనుసరిస్తూ గౌరవిస్తూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళం. ఇలాంటి వాళ్లకు మీరు చట్టబద్ధంగా మీరు ఇట్లా డైరెక్ట్గా మీరు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళను ప్రెజర్ పెట్టి జడ్జిలతో చెప్పడం సరైన పద్ధతి కాదు. ఏదున్నా కూడా మీరు అన్ని రాష్ట్రాలతో కలుపుకొని మీరు అక్కడ అందరి ఓటు విధానం ద్వారా మీరు మద్దతు తీసుకొని అది ప్రవేశపెట్టే బిల్లు తీసుకొచ్చి ఇట్లా ప్రవేశపెట్టి దాన్ని అంగీకారంతో తీసుకొస్తే మేము దానికి శిరసావహించి మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఏ పార్టీ అయినా ఏదైనా కూడా మంచి అందరం కలిసి ఉండాలి అన్నదమ్ముల లెక్క అనే విధానం మేము ఆహ్వానిస్తాను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేని పక్షంలో పద్ధతి ఏదో ఉన్నదో దాన్ని మేము వ్యతిరేకిస్తాను. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు వస్తాయని మాకు ఎటువంటి బాధనో ఏదో లేదు. రేపటి రోజు వీళ్ళందరినీ ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ విడదీసి పాలించాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చూసిందో ఇప్పుడున్న పొజిషన్ కూడా మమ్మల్ని అందరినీ విడదీసి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేటోళ్ళని విడదీసి మళ్ళీ పాలించి వాళ్ళ మనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నటికైనా కూడా రాజ్యాన్ని ఏలే పరిస్థితి ఉన్నదనే విషయాన్ని గ్రహించే వాళ్ళు ఇలా పాలించడం కోసం వాళ్ళ చేతులలో అధికారం ఉంచుకోవడం కోసం వాళ్ళు విభజిస్తారు. దయచేసి ప్రతి ఒక్క విఘ్నుడు చదువుకున్న వ్యక్తులు కాస్త తెలివిగా ఆలోచించి ఇటువంటి వాటిని నిరసించి మనం ఐక్యంగా కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ జై మాలా. ఈరోజు మనం ఈ వ్యతిరేకత గురించి ఇక్కడ అందరూ సమావేశమై మనమందరము మాలందరూ ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాల సోదరులందరూ వచ్చి మన తరఫున మనకు అనుకూలంగా మళ్ళీ తీర్పు వచ్చేంత వరకు మన పోరాటాన్ని సాగించాలని ప్రతి ఒక్క మాల బిడ్డని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ దేశ మూలవసమైనటువంటి దళిత సోదరులందరికీ చేర్పింపులతో ఈ నెల 1వ తారీఖున మనకు సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఎస్సీలను వర్గీకరించడము సబబే అని చెప్పేసి ఒక తీర్పిచ్చింది. కానీ రాజ్యాంగంలో అటువంటిది ఎక్కడా లేదు. 341 ఆర్టికల్ ఏది ఉందో దాన్ని ముందుగా సవరించినట్లయితే మనకు రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులు ఏవైతే రిజర్వేషన్లు వాటికి చట్టబద్ధ వస్తారని మేము అంటున్నాం తప్ప రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు. దానికి శాశ్వతమైన చట్టబద్ధ రావాలంటే 341 ఆర్టికల్ను రాజ్యాంగం లోపల 2/3 మెజార్టీతో దాన్ని పాస్ చేయించినట్లయితే అది అందరికీ రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు లభిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రాజ్యాంగంలో కల్పించిన దానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకే ఈ ఎస్సీ ఉపకులాలను వర్గీకరణ చేసే హక్కు కూడా ఇవ్వడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సామాజిక న్యాయానికి ఒక పట్టుకొమ్మగా ఉన్నటువంటి రిజర్వేషన్లు మా ఆయుధం. దీంట్లో క్రిమి లేరనే విధానాన్ని తీసుకురావడం ఈ రాజ్యాంగ విధానంలో ఇక్కడ లేదని రాజ్యాంగంలో లేనటువంటి క్రిమి లేని విధానాన్ని ఒకటి మన మీద రుద్దడం ఈ దోపిడీ కులాలు బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి పార్టీల యొక్క ముసుగులో ఈ దాడి మాపై జరుగుతుంది. ఎస్సీలను ఏకంగా ఉండేటువంటి వాళ్ళను విభజించి పాలించేటువంటి మనల్ని బలహీనపరిచి వాళ్ళు ఐక్యత లేకుండా చేసి రాజ్యాధికారాన్ని దూరంగా ఉంచడానికే జరుగుతున్న కుట్రగా దీన్ని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాల సోదరులు ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఈ
సత్యాన్ని గ్రహించి ఇక ముందు మన ఎవరి వరలో పడకుండా ఏ దోపిడీ మరి అగ్రకులాల దోపిడీ వర్గాల్లో పాలు పంచుకోకుండా మనంతరమని మన స్వయం శక్తితో మరి బహుజన అందరం ఏకమై మన రాజ్యాధికారం వైపు మనం పయనించాలని ఆశిస్తూ జై భీమ్ జై భీమ్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు ఆపాలని ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించలేదన్న కారణంతో కొందరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. గోదావరికనిలో ఫ్లెక్సీల మీద జీవిస్తున్న ఫ్లెక్సీ షాపుల యజమానులు దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల పొట్టపై కొట్టేలా పట్టణంలోని దాదాపు 270 ఫ్లెక్సీల బోర్డులను తొలగించడం జరిగిందని తెలిపారు. దానితో మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే ఆదాయానికి గండిపడిందని అన్నారు. విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పత్రికా సోదరులందరూ కూడా స్వాగతం తెలుపుతూ, నా పేరు గోలివాడ ప్రసన్న కుమార్, ఎన్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. రామగుండం నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గం లోపల కక్షాపూరిత రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కొంతమంది అతనికి పనిచేయాలనేటువంటి ఒక కక్షతోటి ఈరోజు వారి యొక్క కడుపు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఫ్లెక్సీలు ఏవైతే మనకు రామగుండం కార్పొరేషన్ లోపల సుమారు 250 నుంచి 280 ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసుకెళ్ళడం జరిగింది. కనీసం మన గోదావరికని లోపల 10 ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి. వారు అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని తర్వాత ఇతర డబ్బులు వాళ్ళు సమకూర్చుకొని వారు కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఫ్లెక్సీ షాపులు వారి యొక్క వెబ్ డిజైన్ చేసేవారు, ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు సుమారు ఈ అనాలోచిత చర్య వల్ల 200 మంది ఉపాధికి గండిపడ్డది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాళ్ళ చర్యల వల్ల ఆదాయాన్ని కూడా ఈరోజు గండిపడ్డటువంటి పరిస్థితులు వచ్చినాయి. సంవత్సరానికి 40 లక్షల రూపాయలు సుమారు వీళ్ళు ప్రతి సంవత్సరం వీరు ట్యాక్స్ కడతా ఉన్నారు మున్సిపాల్కి. ఆ 40 లక్షల ఆదాయము అదేవిధంగా వారి యొక్క కడుపుల పైన కొట్టేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచారు, సంతోషము. మీరు ప్రజలకు పనిచేయండి, కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో చాలామంది కనీసం ఈరోజు వారి యొక్క షాపులకు రెంట్ కట్టుకోలేని పరిస్థితుల వల్ల ఫ్లెక్సీ షాప్ యజమానులు ఉన్నారు, ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు రేపు అప్పుల పాలే రేపు ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబం రోడ్డున పడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి నేను ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇదే విషయము ఒకవేళ హైవేల మీద ఫ్లెక్సీ ఉండద్దు అంటే ఫ్లెక్సీల వల్ల ఏ ఒక్క ప్రమాదం కూడా ఈరోజు జరగలేదు. కానీ హైవేల మీద వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, మరి వాటిని తీయట్లేదే. ఇదే ఎమ్మెల్యే గారికి దమ్ము ధైర్యం ఉంటుందని అడుగుతా ఉన్నా. ముదుగా ఉన్నటువంటి హైవేల మీద ఉన్నటువంటి వైన్ షాపులని 100 మీటర్ల లోపలికి పంపించండి, మీరు బార్లని 100 మీటర్ల లోపల పంపించండి. దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హైవేల మీద సిగ్నల్స్ ఉండొద్దు అంటారు, మరి సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయి రామగుండం కార్పొరేషన్ లోపల? ఆ సిగ్నల్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటన మన రామగుండం కార్పొరేషన్లో ఉన్నది. ఒకసారి సిగ్నల్స్ వస్తాయి, ఒకసారి సిగ్నల్స్ రావు. దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఫ్లెక్సీల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లెక్సీ షాప్ యజమానులు భయపడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, వారి అనుసరులు ఏం చేస్తారు, మా యొక్క బిజినెస్ దెబ్బతింటా ఉన్నది, మాకు కనీసము రోజుకి నెలకు కనీసం వారి కుటుంబం గడవలేని పరిస్థితులలో వారి కుటుంబాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నా, 200 మంది ఉపాధి మీరు కొడుతూ ఉన్నారు. కష్టజీవులు వారి యొక్క కడుపుల మీద మీరు మీ బుల్డోజర్లని తోలుతా ఉన్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్సీపీ పార్టీ పక్షాన మేము వారికి మద్దతుగా నిలుస్తాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, మీరు హైవేల మీద ఉన్నటువంటి బార్ షాపులని, వైన్ షాపులని తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి, వాటి తర్వాత ఫ్లెక్సీల మీద రండి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో మీరు వెంటనే వాటిని మళ్ళీ ఏర్పాటు చేయించి వారికి ఒక ఉపాధి చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా 3 విడుదల పెట్టి 2 లక్షల రూపాయలను ప్రభుత్వం కొంతమందికి అయింది. పూర్తిగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మాజీ జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధుల పంటల సమయానికి వేశామని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వకపోవడం రైతులకు బాధాకరమంటూ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు బీబీపేట మండలంలో బీబీపేటలో హెడ్ క్వార్టర్లో ఈరోజు రైతు 2 లక్షల రుణమాఫీ మీద ధర్నా కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఆలోచించాలి. ఈరోజు రైతుకు ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునుపు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరు పోయి తెచ్చుకోండి, మా ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే నాడు రుణాలన్నీ మాఫీ చేస్తా, లేనన్ను కూడా పోయి తెచ్చుకొని 2 లక్షలు ఉన్నావు. మహాప్రభు నిజమే ఆలోచిస్తాం. మీరు ఆలోచించేటప్పుడు ఒక్క మాట అనేటప్పుడు ఆ రోజు కుటుంబానికి ఒక్కొక్కరికి ఇస్తాను మాట్లాడలే. అదే కాకుండా అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని మాట్లాడినావు. 2 లక్షల వరకు ఎవరికైనా చేస్తాను. ఈరోజు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈరోజు చెప్తున్నావు. నిజమే అయ్యా, కుటుంబంలో 4-5 ఉంటారు, కాదని అనట్లేదు. ఆ 4-5 పేరు మీద కూడా మనిషికి 4 ఎకరాలు ఉంటుంది. 2 లక్షల రుణం కట్టలేని వాళ్ళే ఈరోజు 2 లక్షల రుణం చేరింది. అలాంటి వ్యక్తులు ఈరోజు మితితో సహా 2 లక్షలు దాటింది. కట్టే స్తోమత ఉంటే వాళ్ళే 2 లక్షలు కాకుండా చూతురు. 2 లక్షల రుణం ఏ సొసైటీలో ఇవ్వలేదు, ఏ కమర్షియల్ బ్యాంకులో కూడా ఇవ్వలేదు. వాళ్ళు టార్గెట్ పెట్టుకొని 2 లక్షల లోపలనే ఇచ్చారు. ఈరోజు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిని లోన్ కట్టమని అన్ని డబ్బులు ఉన్నాక ఈ రుణమాఫీ మీద ఎవడో ఆశపడాడు. మీరు అలా కండిషన్స్ పెట్టి నువ్వే ఒక బ్యాంకు వ్యక్తిగా, నువ్వే ఒక బ్యాంకుగా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పులు తెచ్చి, రైతు అనే వాళ్ళు అప్పులు తెచ్చి బ్యాంకులో డబ్బులు కట్టాలంటే అదెట్లా సాధ్యమవుతుంది? ఆ అప్పు పుట్టకనే రైతన్న ఈరోజు నువ్వు అన్నావు పెట్టుబడి సాయంగా మేము రైతు బంధు మార్చేసి మేము రైతుకు డబ్బులు ఇస్తాం అన్నావు. ఇప్పటి వరకు నాట్లు అయిపోయినాయి, కలుపులు అయిపోతున్నాయి. ఇప్పటి వరకు రైతుకు కూడా నువ్వు ఎలాంటి సాయం చేయలే. రైతు బంధు సాయం నువ్వు ఆ రైతు బంధు పేరు మార్చుకున్నంత మాత్రాన రైతులు మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నామో. బీద బిక్కి అప్పుల కోసం తిరగకుండా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకాన్ని నువ్వు ఈరోజు ఎందుకు చెల్లించడం లేదు? నీ ప్రభుత్వం వచ్చినాక గత యాసంగిలో కూడా నువ్వు దాదాపుగా మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మొదలు పెట్టలేదు. ఆ రైతు బంధు పైసలు తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ చేస్తున్నావు. నువ్వు ఆలోచించాలి. సిగ్గు శరం లేక ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఆ రోజేమో 41,000 కోట్లు, అదెంత ఖర్చు? మేము ఖర్చు తగ్గించుకొని రైతులకు ఇస్తాం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు అన్నావు. రైతులను రెచ్చగొట్టావు. కొనాకరికి వస్తే మళ్ళీ ఏమన్నావు? 35,000 కోట్లు అన్నావు. మళ్ళీ బడ్జెట్లో ఎంత పెట్టావు? 26,000 కోట్లు పెట్టావు. ఇప్పుడు ఇచ్చింది ఎంత అంటే 16,000 కోట్ల వరకు కూడా నువ్వు ఇయ్యలేకపోయినావు. దాదాపుగా చాలా మంది రైతులకు ఇచ్చి పాలన ఎక్కువే ఆలోచనతోటే 2 లక్షలు దాటిన వాళ్ళందరూ కూడా ఎక్కువైన పైసలు జమ కట్టండి అని రూల్ పెట్టావు. దయచేసి మేమేం చెప్తున్నామంటే, ఇంతకు ముందు బ్యాంకులకు నువ్వు 2 లక్షలు ఇస్తే ఎక్కువైన రైతులే రెన్యువల్ చేసుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు అతివృష్టి, కరువు అనేటువంటి సమస్య రాబోతుంది. ఇప్పటి వరకు వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఆ పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేదు. కానీ నీ బీబీపేట నుంచి మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం, రైతులందరూ అప్పుల పాలు కావద్దంటే మీరు కండిషన్ లేనటువంటి 2 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయండి. బ్యాంకు దాని దృష్టిగా వాళ్ళు ఆలోచన చేసి లోన్లు రెన్యువల్ చేస్తారు. కాబట్టి మేము మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొక మాట మీకు తెలియజేయాలి. సభాముఖంగా పాత్రికేయుల భూమి కూడా 2 లక్షలు ఇవ్వకపోతే ప్రతి రైతుకు ఈ 2 రోజులు అందజేస్తేనే మాకుండా, లేకపోతే చాలా పెద్ద ధర్నాలు అవుతాయి. కేసీఆర్ గారు నాయకత్వం
రుణమాఫీ 2 లక్షలు పెట్టిండు. అదానికి 2 లక్షలు ఎమ్మటే డిసెంబర్ 12 తారీఖు నాడు ఎమ్మటే తీసుకొచ్చుకొని ముందేసి పోలేడు. డిసెంబర్ పోయింది, 15 తారీఖు పోయింది, ఆగస్టు 15 తారీఖు పోయింది. ఇప్పుడు దాంట్లో భాగము ఆనాడు అంతే మరి రేషన్ కార్డు అనుబంధము అని పెట్టలే, ఎవరికి ఉన్నాయని 2 లక్షలు కట్టుకోండి. రుణమాఫీ చేస్తాను. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూటకోమాట మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పూనుకున్నారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరికండ చంద్ర పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ పార్టీ రైతులను రాజు చేసేందుకు విభిన్న రకాల పథకాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇస్తామని ఈ విధంగా మాటలతోని మోసగించి అధికారంలోకి వచ్చిన ఒక మాట ఇలా ఓడెక్కి ఒట్టు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఎన్నికలప్పుడు 40,000 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించిన మళ్ళొక సందర్భంలో 35,000 కోట్లు రెడ్డి క్యాబినెట్ తీర్మానం చేసి 18,000 కోట్లు మాత్రమే ఇచ్చి 100కు 100 రైతుల నోట్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దెదించాల్సినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఓడెక్కినప్పుడు ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత ఓడమల్లప్ప అనేటువంటి చందంగా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేసిండో అందరికీ ఇస్తామని చిలుక పలుకులు పలికినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రజలను వంచి మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రైతులను రాజులుగా చేయడం కోసం కృషి చేస్తే ఇలా రైతులను ఒక కూలీలుగా చేసేటువంటి ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన నడుస్తూ ఉన్నది. అందుకోసమే 100కు 100% కేసీఆర్ గారు ఎందరికైతే రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమాన్ని
చేపట్టడం జరిగింది. ఈ యొక్క రైతు ధర్నా ద్వారా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా కన్నెర్ర చేసిర్రు. రైతుల రక్తం అంతా కూడా సలసల మసులుతా ఉన్నది. మీరు ఇంకా జాప్యం చేస్తే మీ ప్రభుత్వాన్ని, మీ నాయకులకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని గ్రామాలలో వెంటాడతారు, వేటాడతారు. బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతు పక్షాన ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ఈ నాయకులను నిలదీయడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు క్షమాపణ చెప్పి వెంటనే అందరికీ కూడా ఇలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై దాడికి యత్నం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి, కారు అద్దాల ధ్వంసం, రాళ్లతో కోడిగుళ్లతో దాడి, ఆర్టీసీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ గూండాలపై విరుచుకుపడ్డ మహిళలు, లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే, అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే, అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. డాక్టర్ గారికి వచ్చింది వాళ్ళని కంట్రోల్ చేస్తాను, నన్ను కంట్రోల్ చేస్తాను. నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా? సో వాళ్ళని కంట్రోల్ చేసి వెళ్ళిపెట్టి అనుకోమంటావు. అన్యాయం తీసుకోపో అంటున్నా. తక్కువ ఫోర్స్ ఉంది, ఎక్కువ పబ్లిక్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తాం సార్. వెనక్కి పంపించడు కాదు సార్, నేను చెప్తాను. వాళ్ళని తీసుకొని నీకైనా తీసుకొని వాళ్ళని ఆపినాం సార్. మీకు అర్థం కాదు, వాళ్ళు పట్టాలి వెళ్ళిపోవాలి. బండి ఎక్కడ సార్?
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవాలు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆదేశాలతో షేర్ని వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధన కన్నుల పండుగగా నిర్వహించారు. ಗೋಪಾಲದಾಸರಾಯ ನಿನ್ನಯ ಪಾದನ ಪೊಂದಿದನು ನಿಶ್ಚಯ. ಗೋಪಾಲದಾಸರಾಯ ನಿನ್ನಯ ಪಾದನ ಪೊಂದಿದನು ನಿಶ್ಚಯ. ಅಂಬಕದಿ ಹರಿಸ್ಮರಣೆ ಮಾಡಿ ಜನರ ಮುಂದೆ, ಅಂಬಕದಿ ಹರಿಸ್ಮರಣೆ ಮಾಡಿ ಜನರ ಮುಂದೆ ಸಂಭ್ರಮದಿ ತಾನೊಂದ ಊಟಗಯ ಹರಿದಾಸರು ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ. రైతు రుణమాఫీ ధర్నా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు రుణమాఫీని నిబంధనలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్రెడ్డి ఆదేశానుసారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా వెళ్లి ఏఓకి రైతులకు నిబంధనలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. నిజంగా వస్తుందా రాదా అని సంగతి తెలియదు. ఆ రోజు కేసీఆర్ గారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా, ఆ రైతు పాస్బుక్తో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా రుణమాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న పెద్దలు అన్నిటితోటి లింక్ పెట్టుకొని ఏదో రకంగా వీటిని అందకుండా చేద్దామని చెప్పేసి అని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు, కానీ కొంతమంది నిరుపేద కుటుంబాలు, సన్న పేద రైతులు ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి తక్షణమే రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాల్సిందిగా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు రుణమాఫీ తక్షణమే షరతులేని రైతు రుణమాఫీ తక్షణమే షరతులేని రైతు రుణమాఫీ తక్షణమే మేడం సార్ మీరు ఏవో గారు ఫోన్ చేయండి ఎంతమంది బయట పై కట్టమంటారు బ్యాంకు వాళ్ళ కాడికి పోతేనో మనకి మీ కాడికి వస్తేనో వాళ్ళకి ఒక టైం బాండ్ ఏదన్నా ఇప్పుడు ఎంఆర్ హాస్పిటల్ అడిగి చెప్తాను ఆడిపోతే ఇవి బాగుంటుంది ఇది ఆడి బాగుంటుంది నెల రోజులు అయితే బట్టి. నా పేరు తీగ వెంకటేశ్వర్లు, రాయగూడెం గ్రామం, సిరిమాల రెవెన్యూలో ఉంది. నాకు ఇంత మట్టికి 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఈ పేపర్లో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ కాలయాపనే కానీ ఏదో ఒక షాకుతోటి చూపించుకుంటూ ఆఫ్ చేస్తుంది. ఒకేసారి గతంలో ఒకేసారి రుణమాఫీ ఇచ్చి ఇంటికి పంపించారు. అప్పు లేదని ఉంటే వాళ్ళే కట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెట్టలేదు తప్ప వేరే కనపట్ల. ఈ 2 లక్షలు కూడా మాపేది కూడా రైతుల్లో నమ్మకం కలవట్లా, పేపర్లకే సరిపోయేటట్టుంది. రుణమాఫీ అనేది చేసి మిగతా వాళ్ళే కట్టుకుంటారు ఆటోమేటిక్గా. ఆంక్షలు పెట్టి పేర్లు తప్పులు అవి చేయకుండా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అనుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు సండ్ర వెంకటవీరయ్య ఆదేశాల మేరకు ఈరోజు తల్లాడ రింగ్ సెంటర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తల్లాడ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో మిగిలిన రైతులందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో తల్లాడ మండల ముఖ్య నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ తెలిసిందే. ఈరోజు చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుని దగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. ఆనాడు బీఆర్ఎస్ ₹1,00,000 మాఫీ చేస్తేనే 17,000 కోట్లు అయితే ఈనాడు 34,000 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి అవుతుంది అని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. కానీ ఈరోజు రైతాంగానికి మొదటి విడతగా ₹1,00,000, తర్వాత 1,50,000, 2 లక్షల రూపాయల రుణమాఫీలు 3 విడతలుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
రూపాయల రుణమాఫీ జరిగి ఈనాటికి 15 రోజులు కావస్తుంది. కానీ 1,00,000 రూపాయల రుణమాఫీ మీరు గుర్తించిన రైతుల్లోనే, మీరు ఏ రైతులైతే అర్హులని చెప్తున్నారో ఆ రైతుల్లోనే ఈనాడు 40% కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా రైతాంగం అంతా ప్రభుత్వ కార్యక్రమని మాకేం చెప్పలేదు, మాకు ఎటువంటి ఆప్షన్ లేదు అని చెప్తున్నారు. పూర్వం అసలు మేము అర్హులుగా కాదని చెప్పేసి రైతులు ఏవో అడిగితే వాళ్ళు చెల్లులు కొట్టి మీరందరూ అర్హులే, మీరందరికీ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఆగస్టు 22న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు అంకనగారు నాగరాజు కూడా హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సమీక్ష నిర్వహించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం లేదని, పెట్టరని ఎన్నో అపోహలకు గురి చేస్తూ బదనాం చేస్తున్నాయి. కానీ గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో స్వయంగా తిరిగి ఎక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుందో అని స్వయంగా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, తెలంగాణ ప్రతిష్ఠింపజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి డిజైన్ చేయాలని, సత్వరమే మనము నిర్మిద్దామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం లేదని మాట్లాడడం సమంజసం కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతతో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మహమ్మద్ అలీ షబీర్ గారికి సందర్భంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు రుణం పేరిట ధర్నా. బేషరతుగా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా. పాల్గొన్న రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ తల్లిని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మన గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, మీరు ఏకతాటి పైన 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే 42,000. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతు పక్షాన ప్రభుత్వం కాబట్టి ఆ మాట ప్రకారం ఖచ్చితంగా హామీలు ఇచ్చిర్రు. ప్రతి ఒక్కటి చేసే సిద్ధమా? అందరూ కూడా రాబోయే కాలంలో రుణమాఫీ కానీ రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా కొట్లాడదామని చెప్పేసి చేస్తా ఉన్నాం. రుణమాఫీ చేయించారా జరగిలకు? ఇంతమంది ఉన్నారు గిడ. ఒక్కొక్కరి పేరు తప్పు పడ్డది, ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది, లేకుంటే తెల్ల రేషన్ కార్డు లేదు, లేకపోతే ముదావతుకులు అంబాడి పడ్డది అని ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయి. ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా. అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరగడ కూర్చుంటే ఒక్క గంట సేపట్లకి ఇవన్నీ సరిదిద్దచ్చు కదా. ఇది చేయరాదయ్యా, మా వాళ్ళు సంతోషపడతారు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేయించుండ్రు జర. మస్తు మంది ఉన్నారు. లల్లుబాయ్ ఉన్నారు ఇక్కడ, మిస్టర్ లల్లుబాయ్ కాలేదు. నేను అడిగినా, నీ రుణమాఫీ అయిందా లల్లన్నా అన్నా. అందులో 1,70,000 ఉంది కాలేదు అన్నాడు. మరి ఏమైనా పాలాభిషేకం
అభిషేకం చేయవా అంటే పోతా ఏదో చేస్తా అంటున్నాడు. అంటే వాళ్ళవి కూడా కాదు, వాళ్ళైనా ఏం చేయండి బాబు, వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా. రైతులే రుణమాఫీ చేయమంటున్నాం. నేను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని అంటున్నాడా? రైతే ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరా? అదయ్యా చేయకుండా మాయ మాటలు చెప్పి మాయ మచ్చిందో చూపి మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. చిట్ట చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకు తప్పకుండా వారి పక్షాలు నిలబడి పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఒకసారి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.